ఇప్పుడు మనం రాముడి గురించి మాట్లాడుకుంటే ఎలా బ్రతకాలి, అలాగే తండ్రి మాట ఎలా వినాలి, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. కానీ జనరల్ లైఫ్లోకి వచ్చేసరికి సీత గురించి మాట్లాడడానికి కష్టాల గురించే మాట్లాడతారు. నిజంగా సీత సంతోషించిన క్షణాలు కానీ ఆనందించిన క్షణాలు కానీ ఎందుకు ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదు? రామాయణం ఏం చెప్తుంది? ఇన్ని కష్టాలు పడ్డా కానీ వజ్ర సంకల్ప శక్తితోటి తాను చెక్కు చెదరకుండా ఎన్ని కష్టాలు పడింది. అరణ్యంలో రాముని వెంబడి ఉంది. 13 సంవత్సరాల 4 నెలలు అరణ్యంలో రామునితోటే ఉంది. కాబట్టి కష్టాలు ఏమున్నాయి? 13 సంవత్సరాల 4 నెలలు. అది వరకు వివాహం అయిన తర్వాత అయోధ్యకు వచ్చారు. అయోధ్యలో సంతోషంగా ఉన్నారు. 4 అన్నదమ్ములు, 4 వారి భార్యలతో సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ భరతుడు శత్రుఘ్నుడు మేనమామ ఇంటికి పోయాడు. ఆ సందర్భంలో రాముడిని యువరాజుగా చేయాలనుకున్నాడు. మందర చెప్పినటువంటి మాటలు విన్నటువంటి కైక 2 వరాలు కోరుకున్నది. ఆ 2 వరాల ప్రకారంగా రాముడు 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళాలి. ఆ తర్వాత భరతుడు రాజపట్టాభిషిక్తుడు కావాలి. కానీ కాలేదు. అట్లాగా భరతుడు రాజపట్టాభిషిక్తుడు కాలేదు. కానీ తండ్రి ఇచ్చిన వరాన్ని తాను అమలుపరుస్తాను అనేటటువంటి ఉద్దేశంతో పితృవాక్య పరిపాలన నిమిత్తం రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడు. అయితే ఒక్కటండి, ఇక్కడ వాల్మీకి రామాయణంలో సీతమ్మ వారిని అపహరించుకొని పోయాడు మాయలేడిని ఉపయోగించి, మారీచుని ఉపయోగించి. అప్పుడే చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటాడు మారీచుడు. నేను ఇదివరకే దెబ్బతిన్నాను మహారాజా, రావణాసురా నన్ను పంపించొద్దు, నీ వంశంతో నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, అంటే నేను చంపేస్తా అంటాడు. ఈ దుర్మార్గం చేతిలో చనిపోయే కంటే రాముని చేతిలో చచ్చిపోతే ముక్తి అన్న లభిస్తుంది అనుకొని ఆ విధంగా ఈ మాయలేడిగా అతను వచ్చేస్తాడు. ఆ సందర్భంలో ఒకటి ఉంటుందండి, అందరం గుర్తుంచుకోవాలి, ఏది పరమాత్మ ఏది దైవము అని చెప్తూ సత్యమేవ ఈశ్వరోలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అనే ఆ సందర్భంలో వస్తుందండి. సత్యమేవ ఈశ్వరోలోకే, ఈ ప్రపంచంలో ఈశ్వరుడు ఎవరంటే సత్యమే. సత్యమేవ ఈశ్వరు సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యంలోని ధర్మం ప్రతిష్ఠితమై ఉన్నది. సత్యమూలాని సర్వాణి, సమస్తమునకు సత్యమే మూలము. సత్యాన్నాస్తి పరంపదం, సత్యాన్ని మించిన పరమోత్తమ పదము ఇంకొకటి లేదు. కాబట్టి ఆ సత్యాన్ని అనుసరించి సత్యవాక్య పరిపాలకుడు అయినటువంటి రామచంద్రుడు, పితృవాక్య పరిపాలకుడైన రామచంద్రుడు, భాతృవాత్సల్యంతో ఉన్న రామచంద్రుడు, పత్ని అనురాగం ఉన్నటువంటి రామచంద్రుడు అడవిలో ఉండంగా దొంగతనంగా మాయవేషంతో మునివేషంతో వచ్చి రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకుని పోయాడు. అయితే వాల్మీకి రామాయణంలో ఇది. అయితే ఆధ్యాత్మిక రామాయణ కర్త ఏం చేశాడంటే ఇక రావణాసురుడు రావడానికి ముందు వేదవతి అని ఒక తపస్సు చేసి విష్ణుమూర్తినే తాను భర్తగా పొందాలి అని తపస్సు చేసినటువంటి ఒక తల్లిని, ఆమె ఆ వేదవతిని అగ్ని దేవుడు తెచ్చి పర్ణశాలలో పెట్టి సీతమ్మ వారిని తీసుకొని పోతాడు. దాంతో రావణాసురుడు అపహరించింది వేదవతి అదండి. అలాగా వేదవతి అపహరణకు గురైంది కానీ సీతామాత కాదు. అలా అపహరణకు తీసుకుపోయినటువంటి వేదవతిని 6-7 నెలలు అశోకవనంలో పెట్టాడు. ఆ అశోకవనంలో ఉన్న సీతమ్మ వారు కాదు వేదవతి. ఎప్పుడైతే రావణ వధ జరిగిందో, కుంభకర్ణ రావణాసుర వధ జరిగి లంకానగరం చేతికి వచ్చేసిందో, అప్పుడు నిజంగా మనం గుర్తుంచుకోవాలండి ఇక్కడ ఏమిటది అని అంటే, అన్నయ్య ఈ లంకానగరం ఎంత బాగుంది, ఈ లంకానగరంలోనే ఉండిపోదాం మనం ఇక్కడనే అన్నాడు లక్ష్మణుడు. అంటే అప్పుడు రాముడు ఏమన్నాడంటే, ఇది భారతీయ ప్రజానీకం హృదయాలలో నాటుకున్నటువంటి విషయం అండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని, అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ప్రతి దేశ పౌరుడు గుర్తుంచుకోవాలి, కన్న తల్లి కన్న నేల తల్లి స్వర్గం కన్నా మిన్నరా తమ్ముడా. అందువల్ల ఇది బంగారుమయం కానిగాక ఈ లంక నాకు అక్కర్లేదు, నేను పుట్టిన నేల నాకు అది స్వర్గం కన్నా మిన్న, నా కన్న తల్లి నా నేల తల్లి నాకు స్వర్గం కన్నా మిన్న, కాబట్టి మనం అయోధ్యకు వెళదాము అని. ఇలా అన్నటువంటి సందర్భంలో సీత అగ్ని ప్రవేశము చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జనం ఇన్ని నాళ్ళు రావణాసురుడి పంచన ఉన్నటువంటి సీతమ్మను ఎందుకు తెచ్చుకున్నాడు రాజు అంటారు అనే ఉద్దేశంతో రాముడు కోరితే ఆంజనేయుడు విభీషణుడు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్థితిలోనికి అమ్మవారు వెళ్ళిపోతారు, స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అప్పుడు అగ్నిదేవుడు అంటే ఆధ్యాత్మిక రామాయణం ప్రకారంగా 2 సీతలతోటి బయటకు వస్తాడు.
ఒకరేమో వేదవతి, వేదవతి, మరొకరు అసలు సీత. వచ్చేవరకు అందరు చూస్తూ ఉంటారు. సీతమ్మ, నిజమైన సీతమ్మ వారు వచ్చేసి అయోధ్యకు నన్ను తీసుకుని వెళ్ళండి, ఈమెను కూడా తీసుకుని వెళ్ళండి, ఈమెను పెళ్లి చేసుకోండి అంటే. ఈ జీవితంలో, ఈ అవతారంలో ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం. నేను నీ కోరికను తప్పకుండా తీరుస్తాను, కానీ కలియుగంలో నేను వెంకటేశ్వర స్వామిగా శ్రీనివాస పరబ్రహ్మముగా అవతరిస్తున్నాను. అప్పుడు ఈ వేదవతి నారాయణవనం ఆకాశరాజు కూతురుగా పద్మావతిగా జన్మిస్తుంది. అప్పుడు నేను ఈమెను స్వీకరిస్తాను అంటాడండి. తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యం అనేటటువంటి కావ్యంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందండి. కాబట్టి రామాయణంలో సీతమ్మ వారు పడ్డటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న 8 నెలల పాటు అవి కూడా సీతమ్మ వారు పడలేదు. వేదవతి అనేటటువంటి ఆ భక్తురాలు పడింది. ఆ భక్తురాలి కోరిక ఆ విధంగా కలియుగంలో తీరింది, వెంకటేశ్వర స్వామి పద్మావతిని వివాహం చేసుకోవడం వల్ల అని. కాబట్టి కవులు ఇది ఎవరి కల్పన అంటే వాల్మీకి మహర్షి కాలంలోనే వచ్చినటువంటిది ఆధ్యాత్మిక రామాయణం. కాబట్టి లోకం ఈ విధంగా అంటున్నది అని తెలిసి ఉండి కూడా, అగ్నిదేవునికి తెలిసి ఉండి, రావణాసుడు అపహరిస్తాడని తెలిసి ఉండి కూడా ఎట్లా సీతమ్మ వారిని తప్పించలేదు అంటారు కదా. అందుకొరకు ఎన్ని కష్టాలైనా పడడానికి నేను సిద్ధం అని. ఎందుకంటే రావణ సంహారం జరగాలి. జయ విజయులు అనేటటువంటి రాక్షసులు మొదటి అవతారంలో వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. రెండవ అవతారంలో రావణ కుంభకర్ణులుగా పుట్టారు. అంటే రాబోయే 3వ అవతారంలో శిశుపాల దంతరోక్తులుగా పుడతారు. కాబట్టి ప్రతి అవతారంలో వీళ్ళని సంహరించాలి కదా. సంహరించాలి అంటే మొదటి అవతారంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సంహరించడానికి వరాహ అవతారంతో నరసింహ అవతారంతో సంహరించాడు. ఇప్పుడు రామావతారంలో రావణ కుంభకర్ణులను సంహరించాలి. కథ అలా నడవాలి. కాబట్టి ఇలాగా జరిగిందండి. కాబట్టి సీతమ్మ వారు స్థిరంగా ఉన్నారు, రాముడు సీతమ్మ వారిని రక్షించాడు. కాబట్టి ఇవాళ కూడా మనకు అందేటటువంటి సందేశం ఏమిటిది? ఈ సీతా కళ్యాణం ద్వారా, శ్రీరామనవమి ద్వారా అందేటటువంటి సందేశం ఏంటి అని అంటే, తప్పనిసరిగా కళ్యాణాలు జరగాల్సిందే.